హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవునైతే ప్రార్థిస్తున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మునే చూసొచ్చు. ఈ వీడియోని మీరు చూసినట్లుంటే నా హెయిర్ ఎంతవరకు ఉంది, మళ్ళీ నేను మీకు ఒక కరెక్ట్గా అంటే దీనివల్ల మనకి ఎంత ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి ఇది ఒకటైతే చేయబోతున్నాను అనమాట. ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాను. సో దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలని అంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు కూడాను ఈ వీడియో చూసినట్లుంటే మీకు తెలుస్తుంది ఎంతవరకు హెయిర్ ఉండింది, ఆ తర్వాత ఎంతవరకు రిజల్ట్ వచ్చింది అని చెప్పి మీకు తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం నేను వీక్లీ కూడాను మీకు రివ్యూ పెడతాను. వీక్లీ ఎంత పెరుగుతుంది ఏంటనేది కూడా మీకు రివ్యూ ఇస్తాను. సో దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలని అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది. చాలా ప్రమోషన్ వీడియోస్ అయితే చేస్తున్నారు. ప్రమోషన్ వీడియోస్ ఇంకా స్పాన్సర్షిప్ వీడియోస్ గట్టా చేస్తున్నారు. చాలా పెద్ద వాళ్ళు కూడాను చేస్తున్నారు, చూస్తున్నాం కదా మనము. సో చేస్తున్నారు. నాకు కూడాను ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి, నాది యూట్యూబ్ ఛానలే, కానీ ప్రమోషన్ అయితే చేయడం లేదు. నేను జెన్యూన్గా నాకు ఇది మిడిల్ లైన్ అయితే ఓపెన్ అప్ అయిపోతుంది. సో అందుకోసం అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ గురించి రివ్యూ పెట్టాను ముందు కూడాను. అది వాడాను. అది నాకు బాగానే పనిచేసింది. అంటే హెయిర్ ఫాల్ తగ్గింది అనమాట. హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లో ఉండింది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడలేదనమాట. నేను రెగ్యులర్గా వాడలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అవన్నీ వీడియోస్ కూడా పెట్టున్నాను. ఒకసారి డౌట్స్ కోసం కూడాను, ఇంకా రెగ్యులర్గా ఎందుకు వాడలేదు, ఎలా వాడాలి, ఇంకా వాడితే మనకు రిజల్ట్ వస్తుందో లేదో మొత్తం కూడా నేను రివ్యూ పెట్టున్నాను, వీడియోస్ పెట్టిన ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మిడిల్ లైన్ కోసం అని చెప్పేసి నేను వాడుతున్నాను. ఇంకా అట్ ది సేమ్ టైం ఇది బాల్నెస్ కూడా తగ్గిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. సో బాల్నెస్ తగ్గిస్తే మాకు ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా బాల్నెస్ వచ్చేసి సఫర్ అవుతూ ఉంటారు, చాలా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల ఊడిపోతూ ఉంటుంది కదా. వాళ్ళు కూడా మనకు చెప్పినట్లు ఉంటుంది. సో నాకు ఒక రిజల్ట్ వస్తే మాత్రం ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పడానికి అవుతుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఇది స్టార్ట్ చేశాను. సో వీడియో ల్యాక్ చేయను, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నేను వాడుతున్నానంటే ఏ విధంగా వాడుతున్నాను, నా హెయిర్ గ్రోత్ ఎంత ఉంది, నేను కూడా ఒకటి చేయబోతున్నాను అనమాట. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఎంత హెయిర్ గ్రోత్ వస్తుంది ఇది వాడితే. వీక్లీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తాను, లాంగ్ వీడియో పెడతాను, షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి దీని మీద. సో మీకు తెలుస్తుంది అనమాట, ఎంత లెంత్ పెరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఇది మనకి హెయిర్ ఆయిల్ ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అండి. ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి నేను ఏదైతే ప్రయోగం చేద్దాం అనుకున్నా, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా, అది మీ ముందే చేసి నేను వీక్లీ అప్డేట్ అయితే ఇస్తాను. సో అప్పుడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, ఇది బెస్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఇది వాడుకోవచ్చు కదా. అందుకని చెప్పి అయితే నేను తీసుకున్నాను. సో ఇదైతే నేను ఓపెనింగ్ అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇదిగోండి ఇలా వచ్చింది. సో ఇదనమాట, చూడండి, ఆదివాసీ హెయిర్ ఆయిల్, నీలాంబరి హెయిర్ గ్రోత్ ఆయిల్. నేను చదివి చెప్తాను. ఆదివాసీ కావేరీ హెర్బల్స్ హక్కి పిక్కి కమ్యూనిటీ అనమాట. హక్కి పిక్కి కమ్యూనిటీ ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మనకి ఉత్పత్తి అనేది జరుగుతుంది. స్టాప్స్ హెయిర్ లాస్, ప్రమోట్స్ హెయిర్ గ్రోత్, రిమూవ్స్ డాండ్రఫ్, ప్రివెంట్స్ స్ప్లిట్ ఎండ్స్, స్టాప్స్ ఎర్లీ గ్రేయింగ్, ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసారా, పట్టతల మీద కూడా హెయిర్ వస్తుంది. సో ఇదనమాట మెయిన్ మనకి. అప్లై రెగ్యులర్లీ ఆర్ థ్రైస్ ఇన్ ఏ వీక్ ఆఫ్టర్ అప్లైయింగ్ ది ఆయిల్, లీవ్ ఇట్ ఓవర్ నైట్ అండ్ దెన్ వాష్ ఇట్ ఆఫ్ నెక్స్ట్ మార్నింగ్. మనము ఈరోజు రాసుకొని నెక్స్ట్ మార్నింగ్కి హెయిర్ వాష్ చేసుకోవాలట. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోకోనట్ మిల్క్, బ్రింగ్రాజు అలోవెరా జెల్లు, నీము, బ్రాహ్మి, హైబిస్కస్, తులసి, కర్రీ లీవ్స్, హెన్నా లీవ్స్, జటామన్సి, రత్న జోస్, ఎట్సెట్రా ఇంకా చాలానే ఉన్నాయి. చిన్న బాటిల్ అని చెప్పి ఇవ్వలేదేటో. వాళ్ళ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. బ్లెండెడ్ విత్ 108 న్యాచురల్ హెర్బ్స్ అనమాట. యూజ్ ఇట్ 6 months రెగ్యులర్లీ ఫర్ గుడ్ రిజల్ట్స్. 6 months వాడాలట మనకి కంటిన్యూస్గా. ఎక్స్పెరిమెంట్ అన్నాను కదా, ఎంత ఎక్స్పెరిమెంట్ అంటే ఇది టేప్ తెచ్చున్నాను కదా నేను. ఈ టేప్తోని నేను ఇప్పుడు నా హెయిర్ కొలుస్తానమాట. ఒక స్ట్రాండ్ తీస్తాను. ఒక స్ట్రాండ్ మనం కరెక్ట్గా కొలిచినట్లుంటే మనకి తెలుస్తుంది. ఇది బ్రైట్నెస్ సరే రావటం లేదు. ఇది చూసారుగా, ఇంత లెంత్ ఉంది. ఈ పార్ట్ నేను కొలిచేసి కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు. చూసారా ఎంత ఉందో పార్ట్. 7 inches వరకు అయితే
7 ఇంచెస్ వరకు అయితే ఉంచేసి మిగతా నేను కట్ చేస్తున్నాను. 7 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. మనకు తెలుస్తుంది ఇప్పుడు క్లియర్గా ఇది ఎంతవరకు పెరుగుతుందో, ఎన్ని ఇంచెస్ పెరుగుతుందో వీక్లీ అనేది మీకు తెలుస్తుంది. ఇలాగ పెట్టి కట్ చేశాను కదా, 7కి. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. వీక్లీ మీకు అప్డేట్ ఇస్తాను. దాన్ని బట్టి మనకి ఈ హెయిర్ స్ట్రాండ్ అనేది ఎంతవరకు పెరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. మన పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అంటే మన హెయిర్స్ అనేది తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియదు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను కట్ చేసి ఇలా ఇచ్చున్నారు. లోపల ఇంకేం లేదు ప్రొటెక్షను, స్మాల్ ప్రొటెక్షన్ అయితే లోపల ఏం లేదు. ఆయిల్ అయితే స్మెల్ వస్తుంది. టెక్స్చర్ అయితే ఉంది. కొన్ని రెడ్డీస్గా ఉంటున్నాయి కదా, రెడ్డీస్గా ఉన్నవి మనకి డూప్లికేట్ అంటున్నారు. సో ఆయిల్ అయితే ఫుల్గా అప్లై చేసిస్తున్నాను నేనైతే. దీనికి రాయన అవసరం లేదు. దీనికి మనం కోకోనట్ ఆయిల్ పెట్టుకోవచ్చు. స్కాల్ప్కే మనం చూసుకోవాలి ఎప్పుడైనా. సో స్కాల్ప్కి అయితే రాసేసాను. ఇంత కాస్ట్ ఆయిల్ మనం మొత్తం రాస్తామంటే అవ్వదు. సో అదండి, హెయిర్ అయితే ఫుల్గా ఆయిల్ రాసాను హెయిర్కి. కింద మన పారాషూట్ ఆల్ టైమ్ బ్రాండ్ ఎవర్ గ్రీన్ బ్రాండ్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఇప్పుడు కూమ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఎప్పుడైనా హెయిర్ చిక్కులు ఎక్కువ ఓడాలంటే, చిక్కులు ఎక్కువ పట్టిస్తే బాగా వేరం ఊడిపోవాలంటే కింద నుంచి దూతూ వెళ్ళాలి. ఊడింది. సో ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు డేట్ రాసి పెట్టుకోవాలి. మళ్ళీ 1 వీక్ తప్ప మీకు రివ్యూ వస్తుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అసలు సపోర్ట్ లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. మంచి రివ్యూస్ అయితే మీకు వస్తాయి. మంచి ప్రొడక్ట్ రివ్యూస్, డైలీ బ్లాగ్స్ కూడా వస్తాయి. ఈ రివ్యూ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ అవుతుంది. వాళ్ళు కూడా చూస్తారు కదా ఎలా ఉంది ఏంటనేది. ఇంకా అట్ ది సేమ్ టైం ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లు ఉంటాయి. థ్యాంక్ యూ యార్. మళ్ళీ కలుద్దాం. జడేసాక ఈ పిల్లకి వచ్చింది.